యూకే బీటెక్ ఫస్ట్ ఇయర్ అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. జేఎన్టీయూకే ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఈ అకాడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ అనేది వర్తిస్తుంది అన్నమాట. కన్సర్న్మెంట్ ఆఫ్ క్లాస్ రూమ్ సంబంధించి 1st 8th 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పడం అయితే జరిగింది. అంటే August 1st నుంచి అయితే క్లాస్ రూమ్స్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఇండక్షన్ ప్రోగ్రామ్ సంబంధించి 1st 8th నుంచి 17th 8th వరకు, అంటే దాదాపుగా 2 weeks అయితే ఇండక్షన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే కాలేజ్ ఎలా ఉంటుంది, కాలేజ్లో జరిగే యాక్టివిటీస్ ఏంటి, మీకు ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి, వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చి చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఫస్ట్ క్లాస్ వర్క్స్ అనేది 19th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 19th August నుంచి October 12th వరకు అయితే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయని చెప్పడం అయితే జరిగిందన్నమాట. దాదాపుగా 8 weeks అనేది క్లాసెస్ అనేది జరుగుతాయి. ఆ తర్వాత మిడ్ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. October 14th నుంచి 19th వరకు దాదాపుగా 1 week అయితే మిడ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సెకండ్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మిడ్ అయిపోయిన తర్వాత ఒక 2 days అనేది గ్యాప్ వచ్చి 1 day గ్యాప్ వస్తుంది. 21st నుంచి అయితే 21st October నుంచి 14th December వరకు అయితే దాదాపుగా 8 weeks అయితే మనకైతే సెకండ్ క్లాస్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సెకండ్ మిడ్ ఎగ్జామినేషన్ 16th 12th 2024 నుంచి 21st 12th 2024 వరకు అయితే 5 days మిడ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తామని అయితే చెప్పారు. ప్రిపరేషను అలాగే ప్రాక్టికల్కి సంబంధించి 23rd December నుంచి 28th December దాదాపుగా 1 week అయితే ప్రాక్టికల్కి సంబంధించి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఎండ్ ఎగ్జామినేషన్స్ని చూసుకున్నట్లయితే కనుక 30th December నుంచి January 11th వరకు దాదాపుగా 2 weeks అయితే ఫస్ట్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయని చెప్పడం అయితే జరిగింది. ఇంకా సెకండ్ సెమిస్టర్ చూసుకున్నట్లయితే కనుక మళ్ళీ January 13th నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. 2025 సెకండ్ సెమిస్టర్ అయితే స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 8 weeks అయితే క్లాస్ వర్క్ అనేది జరుగుతుంది. మళ్ళీ 1 week అనేది మిడ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్స్ అనేది సెకండ్ సెమిస్టర్లో, అలాగే మళ్ళీ క్లాస్ వర్క్స్ అనేది స్టార్ట్ అవుతుంది 8 weeks. ఈ 8 weeksలోనే మీకు సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేసారండి. 12/5/2025 నుంచి 24/5/2025 అంటే దాదాపుగా 12 days 2 weeks అయితే సమ్మర్ వెకేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సెకండ్ మిడ్ ఎగ్జామినేషన్స్ అనేది 26/5/2025 నుంచి 31/5/2025 దాదాపుగా 1 week. ప్రాక్టికల్స్ కూడా 1 week ఇచ్చారు. ఎండ్ ఎగ్జామినేషన్స్ 9/6/2025 నుంచి 21/6/2025 2 weeks అయితే ఎండ్ ఎగ్జామినేషన్స్ అయితే సెకండ్ సెమిస్టర్కి సంబంధించి జరుగుతాయని చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఏమున్నాయో వాటికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అనేది 2024 to 25 రిలీజ్ చేశారన్నమాట.